నమస్తే, వెల్కమ్ టు ఎన్టీ ప్రైమ్ న్యూస్. కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గం గుడివాడ జనసేన పార్టీ కార్యాలయంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభించిన నియోజకవర్గ ఇన్ఛార్జ్ బూరగడ్డ శ్రీకాంత్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా ఈ రోజు జనసేన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభమైందని, జనసేన పార్టీ అధ్యక్షులు కొణిదెల పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ నాయకుల యొక్క కుటుంబాలకు అండగా ఉండేందుకు ఈ యొక్క సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమానికి ఉద్యమి అను నామకరణం చేశారని, సభ్యత్వం తీసుకున్న వారిని ఉద్యమకారులుగా గుర్తిస్తారన్నారు. ఈ సభ్యత్వంలో సభ్యులుగా చేరేవారు తమ ఆధార్ కార్డు, నామినీగా ఉండేవారి ఆధార్ కార్డు ఫోటో, 400 రూపాయలు సభ్యత్వ నమోదుకు ఇవ్వాలని తెలిపారు. సభ్యత్వం తీసుకున్న వారు వివరాలను సాధకులు అనే పేరు మీద పార్టీ నియమించిన వాలంటీర్లు జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం నుండి విడుదల చేసిన యాప్ లో నమోదు చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ సాధకులు అందరూ నియోజకవర్గంలో పార్టీ సభ్యత్వం తీసుకున్న వారి పేర్లను యాప్ లో నమోదు చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ సాధకులందరూ రేపటి నుండి ఇంటింటికి వెళ్లి పార్టీ క్రియాశీలక సభ్యత్వాలను నమోదు చేయడం జరుగుతుందని తెలిపారు. పవన్ కళ్యాణ్ ఆశయాలను, జనసేన పార్టీ సిద్ధాంతాలను నమ్మిన వారు ఈ క్రియాశీలక సభ్యత్వాలను తీసుకుని పవన్ కళ్యాణ్ కు అండగా ఉంటారని తెలిపారు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా జనసేన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభమైంది. మా జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ నాయకుల యొక్క కుటుంబాలకు అండగా ఉండేందుకు ఈ యొక్క సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభించడం జరిగింది. మనం అనేక పార్టీలను చూస్తున్నాం, కానీ జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా కార్యకర్తల శ్రేయస్సు కోసం, కార్యకర్తల యొక్క కుటుంబాలు బాగుండాలని చెప్పి ఒక సదుద్దేశంతో ఈ యొక్క క్రియాశీలక సభ్యత్వ కార్యక్రమం అనేది ఈ రోజు ప్రారంభించారు. మనం చూసుకుంటే గనక ఈ సభ్యత్వ నమోదు అనేది ఉద్యమి అని చెప్పి ఎవరైతే సభ్యత్వం తీసుకున్నారో వారందరినీ ఒక ఉద్యమకారులుగా వాళ్ళకి ఉద్యమి అని నామకరణం చేశారు. ఈ యొక్క సభ్యత్వంలో వారి యొక్క ఆధార్ కార్డు, అలాగే ఎవరైతే నామినీగా ఉంటారో వారి నామినీ ఆధార్ కార్డు, ఒక ఫోటో, ఒక 400 రూపాయలు మాత్రమే వారు తీసుకురావాల్సిన ఈ యొక్క డాక్యుమెంట్స్. ఈ డాక్యుమెంట్స్ అన్నిటినీ కూడా మా యొక్క పార్టీ యొక్క పవన్ కళ్యాణ్ గారు నిర్దేశించిన సాధకులు అని చెప్పి వాలంటీర్ల ద్వారా వారిలో ఈ రోజు ఉదయం యాప్లు అన్ని కూడా డౌన్లోడ్ అయినాయి. జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి వచ్చిన ఈ యొక్క యాప్ ని మా సాధకులు అందరూ కూడా డౌన్లోడ్ చేసుకుని, ఈ సాధకులు అందరూ కూడా సుమారుగా నియోజకవర్గంలో 100 మందిని ఈ రోజున పేర్లు ఇవ్వడం జరిగింది. కేంద్ర కార్యాలయానికి పంపించాం. వారందరికీ కూడా ఈ రోజున మా యొక్క ఈ యొక్క సాధకులకి మెసేజ్ రావడం జరిగింది. వారందరూ కూడా డౌన్లోడ్ చేసుకున్నారు. వారందరూ కూడా రేపు నియోజకవర్గం మొత్తం కార్యకర్తలు ఎవరైతే జనసేన పార్టీ సానుభూతి పరులు ఉన్నారో, కార్యకర్తలు ఉన్నారో వారి ఇంటింటికి వెళ్లి ఈ యొక్క క్రియాశీలక సభ్యత్వాన్ని నమోదు చేసుకుంటారు. కాబట్టి ప్రజలందరూ కూడా మేము విన్నపం చేసేది, జనసేన పార్టీ అలాగే పవన్ కళ్యాణ్ గారి యొక్క నాయకత్వం పట్ల ఆకర్షితులై ఉన్నారో, పవన్ కళ్యాణ్ గారి యొక్క భావజాలాన్ని వాళ్ళ యొక్క నచ్చిన విధంగా ఉన్నారో వారందరూ కూడా ఈ యొక్క సభ్యత్వ నమోదుని చేసుకుని జనసేన పార్టీకి అండగా ఉండాలని చెప్పి మేమందరం కూడా కోరుకుంటున్నాం. అలాగే ఈ యొక్క కార్యకర్తలకు ఎవరైతే ప్రమాదం బారిన పడి ప్రాణ నష్టం జరిగితే గనక 5 లక్షల రూపాయలు ఏ పార్టీ ఇవ్వని విధంగా ఈ రోజున జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు 5 లక్షల రూపాయలు ఇస్తున్నారు. అలాగే హాస్పిటలైజ్డ్ అయితే గనక 50,000 రూపాయలు హాస్పిటల్ ఖర్చుల నిమిత్తం ఈ యొక్క ఉద్యమి అనే కార్యకర్తలు తీసుకున్న ఈ యొక్క సభ్యత్వానికి ఇవన్నీ కూడా వర్తిస్తాయి. ప్రజానికానికి జనసేన పార్టీ 2014 నుంచి మొదలైన ఉద్యమం ఇవాళ ఒక అంతర్గత పోరాట రూపాన్ని తీసుకుని రాజ్యాధికార దిశ వైపు నడుస్తున్న జనసేన పార్టీ లక్ష్యం ఒక ప్రామాణికంగా ప్రజాస్వామ్య పునాదిని ప్రామాణికంగా తీసుకుని ఏదైతే ఒక లైన్ ఉందో రాజ్యాంగ ప్రాతిపదికన జరుగుతున్న లైన్ తీసుకుని పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో జరుగుతున్న ఈ ఉద్యమం 10 ఏళ్ల సుదీర్ఘ పోరాట రూపంలో అంచెలంచెలుగా ఎదుగుతున్న పార్టీని, ఆ పార్టీకి ఉద్యమ వ్యాప్తంగా ఉద్యమ స్ఫూర్తితో కులాల పునాదుల నుంచి కుల పునాదుల మీద ఏదైతే భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రంలో మరి ముసుగులో జరుగుతున్న ఒక ప్రజాస్వామ్య పునాదిని బద్దలగొట్టడం కోసమే జనసేన ఆవిర్భావం నుంచి ఒక ఉద్యమ స్ఫూర్తిని తీసుకున్న పార్టీ జనసేన పార్టీ.
ఈ పార్టీ లైన్ ఒక ప్రజాస్వామ్య పునాదిని కోసం కార్యకర్తలు ఆహర్నిశలు చరాలు చేస్తూ ఆ స్ఫూర్తిని పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఒక భావజాలాన్ని తీసుకుని వస్తున్నాడో, కులాలను కలుపుకునే విధానాన్ని కలుపు వస్తుందో ఆ ముందుగా ఇక్కడికి ఇచ్చేసినటువంటి జన సైనికులకు, వీర మహిళలకు, పాత్రికేయ మిత్రులకు, జిల్లా కార్యదర్శులకు, పట్టణ కమిటీ వారికి, అట్లాగే మండలాధ్యక్షులకి ప్రతి ఒక్కరికి కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. జనసేన పార్టీ రూపొందించినటువంటి ఈ క్రియాశీలక సభ్యత్వం యొక్క విలువను ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకుని, ఇది కేవలం జనసేన పార్టీ సభ్యత్వం మాత్రమే కాదు, ఇదొక ఇన్సూరెన్స్ పాలసీ అని, అలాగే ఈ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ పాలసీకి దీని గురించి పూర్తిగా ఉన్న ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాలని, యాక్సిడెంటల్ గా హాస్పిటలైజేషన్ అయితే 50,000 నుంచి ₹1,00,000 మీకు వస్తాయని, అలాగే యాక్సిడెంటల్ గా మనిషి కనుక చనిపోయినట్లయితే 5 లక్షల రూపాయలు క్లెయిమ్స్ రూపంలో వస్తాయని, మరి పోయిన సంవత్సరం తీసుకున్నట్లయితే మన బోరగడ్డ శ్రీకాంత్ గారు ఇదే నియోజకవర్గంలో 3 క్లెయిమ్స్ ఇప్పించడం జరిగింది కేంద్రం నుంచి. అలాగే ఈ పాలసీ యొక్క ముఖ్య విశిష్టత ఏంటంటే, అన్ని పార్టీలు కూడా సభ్యత్వాలు చేస్తాయి, అన్ని పార్టీలు చేస్తాయి, కానీ జనసేన పార్టీ అనేది ₹1,70,00,000 క్లెయిమ్స్ రూపంలో అందించారంటే ఈ పాలసీ యొక్క విశిష్టతని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ గుడివాడ నియోజకవర్గంలో గత సంవత్సరం తీసుకున్నట్లయితే 5,000 సభ్యత్వాలు చేయటం జరిగింది. మరి మా ఇన్ఛార్జ్ బోరగడ్డ శ్రీకాంత్ గారి ఆధ్వర్యంలో ఈ సంవత్సరం మేము కనీసం 10,000 సభ్యత్వాలు చేయాలని నిర్ణయించుకున్నాం. నియోజకవర్గ ప్రజలందరూ కూడా, ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క ఇన్సూరెన్స్ పాలసీ యొక్క విశిష్టతను, విలువను తెలుసుకొని ఇందులో ప్రతి ఒక్కరూ కూడా భాగస్వాములు కావాలని కోరుకుంటూ